समारम्भां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 8 శనివారం గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా ఈ పూట ఉన్నటువంటి పంచాంగం చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం విధియ శనివారం సాయంత్రం 4:22 వరకు ఉంది। ఆరుద్ర నక్షత్రం రాత్రి 8:36 వరకు ఉంది। ఈ రోజున శేషవర్జ్యం నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన వర్జ్యం ఈ పూట ఉదయం 6:25 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 10:28 నుంచి 12:05 వరకు ఉన్నాయి। ఈ రోజున ఉదయం 5:25 నుంచి 7:12 వరకు దుర్ముహూర్తం ఉంది। అలాగే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 ఈ రోజు బాగుంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:29 మధ్యాహ్నం 3 గంటలకి శుభ సమయం నడుస్తుంది। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। దాంట్లో ముందుగా ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలిద్దాం। ఈ రోజున రవి శుక్ర గురు చంద్ర ఈ 4 గ్రహాలు కూడా మరి వృషభంలో ఉన్నాయి। చంద్రుడు మిథునంలోకి వెళ్ళారు। ఆ తర్వాత కుజబుధులిద్దరూ కూడా మేషంలో ఉన్నారు। రాహు మీనంలో, శని కుంభంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। జ్యేష్ఠమాసం అనగానే అందరికీ త్రిజ్యేష్ఠ, మా అబ్బాయి జ్యేష్ఠుడండి, వాళ్ళ అమ్మాయి జ్యేష్ఠురాలండి, పెళ్లి చేయొచ్చా, ఇట్లాంటి ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి। అందరూ గుర్తుపెట్టుకోండి, త్రిజ్యేష్ఠ అనేటువంటి సందర్భం కేవలం జ్యేష్ఠ మాసంలో వివాహాలకు మాత్రమే। ఇతర మాసాల్లో కూడా అప్లై చేసి చూస్తున్నారు। ఇతర మాసాల్లో వివాహం చేసేటప్పుడు త్రిజ్యేష్ఠ అనేటువంటి సందర్భాన్ని అసలు మనం స్మరించవలసిన అవసరం లేదు అనేది చాలా శాస్త్రంలో ప్రత్యక్షంగా కనబడుతున్న అంశమే, కానీ చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే కానీ కనబడినటువంటి అంశం, ఒక విచిత్రమైన అంశం అది। కాబట్టి ఈ జ్యేష్ఠ మాసం కాని రోజుల్లో ఎవరు కూడా దాని గురించి ఆలోచించవద్దని చెప్పి సూచిస్తూ, మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా ప్రశాంతంగా చక్కగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో చిన్న చిన్న సమస్యలున్నా తెలివిగా సరి చేసుకుంటారు। ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా నడుస్తూ ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి। అందరూ బాగా సహకారం చేస్తారు। అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడిచే అవకాశం ఉంది। అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ రోజున స్నేహితులతోనూ బంధువులతోనూ కలిసి భవిష్యత్ కార్యాచరణ మీద చర్చ సాగిస్తారు। ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు। మంచి పరిణామాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। వృషభ రాశిలో మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్రం వాళ్ళు ఈ రోజున కొన్ని విషయాల్లో దూకుడుతనం ప్రదర్శిస్తారు। ఆగ్రహావేశాలు ఎక్కువగా ప్రదర్శించడం మూలంగా కొన్ని సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది। గురు శుక్రుల బలం బాగుంది। మీరు ప్రశాంతంగా ఆలోచించడం మొదలెట్టండి, చాలా పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉంది। కృతిగా ఒకటోపదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయం అయ్యే అవకాశం ఉంది। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు। మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। వృషభ రాశి ప్రతి పని కూడా చాలా చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అలవాటు అవుతుంది। కొన్ని కార్యక్రమాల్లో ఇబ్బందులు ఉంటాయి। అయితే ఆ ఇబ్బంది ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మరి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు। చాలా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ఇక్కడ కృతిగా 2, 3, 4 పదాల విషయంలో మాత్రం కొంచెం రవి కుజుల యొక్క ప్రభావం చేత ఆటంకాలు కొన్ని ఉండే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత
రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కుదురుతూ ఉంటాయి. తర్వాత మిథున రాశి. ఈరోజు మిథున రాశి వాళ్ళు కొంచెం చాంచల్యం ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రతి పని కూడా మొదలెట్టడం, మధ్యలో ఆపివేయడం, ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలు చేద్దాం అనుకోవడం, వాటి గురించి అసలు ఆలోచించకపోవడం, ఇట్లాగా కొన్ని విచిత్రమైనటువంటి సందిగ్ధావస్థలతో ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లోకి కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే ఇక్కడ వ్యయంలో రవి, గురు, శుక్రులు ఉన్నారు కాబట్టి కొన్నాళ్ళ పాటు మీరు ఏదైనా సరే ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచకపోతే గతంలో వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం వస్తుంది. మరి మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రోజున చతుష్పాద జంతువులను కనుక పెంచుతూ ఉంటే వాటి వలన వాళ్ళు ఏదైనా కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆర్థిక లాభాలు బాగా చూసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయవద్దు అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ధన వ్యయం బాగా ఉంటుంది. పనులు మధ్యస్థంగా వదిలేసేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఈ రోజున ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తతో అన్నింటిని కూడా పూర్తయ్యేదాకా వెంబడిస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. మరి ఇక్కడ పునర్వసు 4వ పాదం వారికి చాలా తెలివిగా, ఓర్పుగా పనులు సాధించుకునే లక్షణాలు పెరుగుతాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే దాని మీద మంచి విశ్లేషణాత్మకమైన బుద్ధిని ప్రదర్శించి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటూ ఉంటాయి. సింహరాశి. చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలని కూడా మరి చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. మఘా నక్షత్రం వాళ్ళు బంధువర్గం బాగా సహకారం చేయడంతో కొన్ని పనులు సానుకూలం చేసుకుంటారు. ఉబ్బా నక్షత్రం వాళ్ళు కోపావేశాలని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర ఉట్టపాదం వాళ్ళకి పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పి కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పేసి సూచిస్తున్నాం. కన్యారాశి. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. కారణం అంటే చంద్ర, శుక్ర, రవి, గురు, అలాగే శని సంచారాలు అంటే 5 గ్రహాల యొక్క సంచారం బాగా ఉంది. ఇక్కడే కాదు, రాబోయే 4-5 రోజుల పాటు ఇటువంటి మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దాని కారణం చేత చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలలో కూడా మరి చాలా మటుకు అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా మరి చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు కావాలని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ రోజున చంద్ర సంచారం బాగా ఉంది, రాహు సంచారం బాగా ఉంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ప్రతి పనిని కూడా తెలివిగా డీల్ చేస్తూ ఉంటారు. సమస్యల్ని ముందుగానే గ్రహించి ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అనేటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా
చాలా చక్కగా ప్రదర్శించి కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో, రుణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఏ పని చూసినా కానీ అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంది. వృశ్చిక రాశి ఈ రోజున వృశ్చిక రాశి వాళ్ళు చాలా ప్లాన్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంటి విషయాల్లో కానీ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి, ఏ పనిని ఎట్లా హ్యాండిల్ చేస్తే మనకు సమస్యలు లేకుండా ఉంటాయి అనేటువంటి అంశంలో ఒక గొప్పదైనటువంటి చక్కటి ప్రతిభని కనబరిచి ముందుకు వెళ్తారు. చాలా మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళు బంధువర్గం సహాయ సహకారాలు తీసుకుని చాలా విజయాలు సాధిస్తారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ప్రతి పనిలోనూ కూడా వేగంగా నిర్ణయాలు చేయడం, వేగంగా పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ యొక్క కార్యక్రమాలను కూడా అడ్డంకులు లేకుండా చాలా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. ఆ తర్వాత ధనురాశి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గతంలోలాగా కాకుండా ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు మీ తొందరపడతనం వలన అవి చేతులారా జారిపోయే అవకాశం వస్తుంది. మరి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలున్నాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి వాళ్ళు దూకుడుదనం తగ్గించుకోవాలి. చాలా ప్రశాంతంగా వ్యవహరించాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళ గ్రహచారం అంతా బాగానే ఉంది. కానీ ఏదైనా కొన్ని పనులు కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. ఆ కారణం చేత కొన్ని సానుకూల పరిస్థితుల కోసం చెప్పేసి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి చూస్తున్నాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా మీ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, జాగ్రత్తతో కార్యక్రమాలను సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత కుంభరాశి వాళ్ళకి చంద్ర సంచారం చాలా బాగుంది. తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలని సానుకూలం చేసుకునే అవకాశాలు బాగా వస్తాయి. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి చాలా ధైర్యంగా ప్రతి పనిని కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవాళ ప్రదర్శించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. స్నేహితులతో కలిసి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి గురుబలం అనుకూలంగా ఉన్న కారణంగా ఇవాళ ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేమం చేసి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దసతు.